అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే తక్కాలి తన్నీరు చట్నీ అండి. కోయంబత్తూర్ ఫేమస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీకి కానీ, దోశకు కానీ, ఇడియప్పం కానీ, పూరికి కానీ, చపాతీకి కానీ అన్నిటికీ టిఫిన్ ఐటెంలో చాలా బాగుంటుంది. కోయంబత్తూర్లో అయితే ఇది ప్రతి ఒక్క టిఫిన్ సెంటర్లో సూపర్గా ఉంటుంది. ఈరోజు మన రెసిపీ అది. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడ నేనైతే 4 నాటు టమాటాలు అయితే తీసుకున్నానండి. నాటు టమాటాలు మనకు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టుకోవడమే. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో మనకు టమాటాలు మునిగేంత నీళ్ళు అయితే పోసుకుందామండి. స్టవ్ను అయితే హై ఫ్లేమ్లో పెట్టి మన టమాటాలు క్లీన్ చేసి పెట్టే టమాటాలని నీళ్ళలో ఉడికి నీళ్ళు అయితే వేసేద్దాము. ఈ టమాటాలు ఉడికించడం వల్ల మనకు టమాటా చట్నీ అనేది చాలా బాగా వస్తుందండి. టేస్ట్ అయితే అంతా బాగుంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. దీంట్లో పచ్చివాసన అనేది మనకు ఉడకబెట్టడం వల్ల వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక 5 నుంచి 8 నిమిషాలు అయితే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి టమాటాని బాగా ఉడికించాలి మనం. దానిపైన తొక్క అనేది మనకు నీట్గా వచ్చేలా. ఇది చేయడం చాలా ఈజీ అండి. ఇది మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే దీన్ని చేసుకోవచ్చు. హోటల్ వాళ్ళు కూడా ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేస్తారు. తమిళనాడు సైడ్ అయితే ఇది చాలా ఫేమస్. ఇది మన ఆంధ్ర తెలంగాణ అయితే చాలా తక్కువ. అక్కడైతే ప్రతి ఒక్క హోటల్లో కానీ, రెస్టారెంట్లో కానీ, రోడ్డు మీద బండి మీద కానీ మీకు ఈజీగా ఈ చట్నీ అయితే దొరికిపోతుంది. అంత అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు ఏమి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, మన టమాటా అయితే ఉడికిందండి. పైన చూసారు కదా, దాని తొక్క అనేది మనకు బాగా ఇట్లా చీలికైతే వచ్చేసింది. మనము తొక్క అనేది ఈజీగా వచ్చేంత వరకు దీన్ని అయితే ఉడకబెట్టుకోవాలి. ఒక 5 నుంచి 8 నిమిషాలు. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మన టమాటాలు చల్లబడడానికి అయితే ఒక ప్లేట్లో తీసుకునేద్దామండి. మనకు టమాటా చాలా వేడిగా ఉంటుంది. దాన్ని దాదాపుగా ఒక 10 నిమిషాలు అయితే ఫ్యాన్ కింద పెట్టేయాలి. మనము బాగా చల్లారిన తర్వాత దాని తొక్క తీసేసి అయితే మిక్సీ పట్టుకోవాలి. మనం వేడి మీదే మిక్సీ పట్టామంటే మనకు టేస్ట్ అనేది మారిపోతుందండి. ఒక 10 నిమిషాలు అయితే బాగా టమాటాలని పూర్తిగా ఆరనిచ్చేద్దాము. ఆరిన తర్వాత దాని తొక్క అయితే తీసేద్దాము. చూసారు కదా, మనకు టమాటాలు అయితే బాగా ఆరిపోయాయండి. పైన దాని తొక్క కూడా చూసారు కదా, ఈ విధంగా చీలినట్లుగా ఉంది కదా మనకు. ఇప్పుడు తొక్కను అయితే శుభ్రంగా తీసేస్తాం మనము. ఎక్కడ కూడా తొక్క లేకుండా. తొక్క ఉంటే మనకు టేస్ట్ అనేది మారిపోతుందండి. ఉత్త దాని కండ మాత్రమే లోపల ఉంటుంది కదా మనకు. ఉడికిన తర్వాత గుజ్జు అనేది టమాటా పైన తొక్క అయితే నీట్గా వచ్చేస్తుందండి. ఇబ్బంది ఏమి ఉండదు. ఇదే విధంగా మనం ఉడికించిన 4 టమాటాలు అయితే మొత్తం తొక్క అయితే తీసేద్దాము. ఈ తక్కాలి తని చట్నీ అనేది నేను ఒక 4 మెంబర్స్ సరిపోయే విధంగా చేస్తున్నానండి. అదే మనకు ఒక 6 మందికి 8 మందికి అన్నప్పుడు క్వాంటిటీ అనేది పెంచుకోవాలి మనము. ఇప్పుడు నేను చేసేది అయితే ఒక 4 మెంబర్స్కి అయితే సరిపోతుంది. ఇది మనకు వేడి వేడి ఇడ్లీ కానీ, దోశకు కానీ, పూరికి కానీ, చపాతీకి కానీ, ఇడియప్పం కానీ చాలా మంచి కాంబినేషన్ అండి. ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు లాస్ట్కి సంగటికి కూడా చాలా బాగుంటుందండి ఇది. ఈ విధంగా అయితే మనం అన్నీ తీసుకునేద్దాము. తమిళనాడులో అయితే చట్నీలకు చాలా ఫేమస్ అండి. తమిళనాడు కానీ, కర్ణాటక కానీ చాలా బాగుంటాయి. చాలా డిఫరెంట్గా చేస్తారు. మన ఆంధ్ర తెలంగాణ కూడా పచ్చళ్ళకు, చట్నీలకు కూడా పేరు పెట్టింది అండి. టేస్ట్లు చాలా బాగుంటాయి మనవి డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళవి డిఫరెంట్గా ఉంటాయి. కానీ అన్నీ చాలా బాగుంటాయి ట్రై చేస్తే. ఈ విధంగా మనం అన్ని తొక్క తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని 4 ముక్కలుగా చేసి చిన్న మిక్సీ జార్లో అయితే వేసుకోండి. ఇది బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. మొత్తం టమాటాలని ముక్కలుగా చేసి వేసుకుందాము. టమాటా అనేది ఇక్కడ మీరు గమనించాలి, పూర్తిగా చల్లారాలండి. కొద్దిగా వేడి ఉన్నా కూడా మనకు అంత టేస్ట్ అనేది రాదు. పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీన్ని నీట్గా తొక్క తీసేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. అప్పుడే మనకు తక్కాలి తని చట్నీ అనేది చాలా బాగా వస్తుంది. తక్కాలి అంటే తమిళ్లో టమాటాలండి. తన్ని అంటే నీళ్ళు. అంటే మన చట్నీ చాలా పల్సగా జారుడుగా ఉంటుంది. దాన్ని తక్కాలి తని చట్నీ అంటారు. టమాటాని అయితే మెత్తగా మిక్సీ అయితే పట్టేసామండి. దీంట్లో నీళ్ళు ఏం పోయకూడదండి. ఎందుకంటే ఆల్రెడీ మన టమాటాలో నీళ్ళ శాతం అనేది ఉంటుంది కదా. ఉట్టి టమాటా మనము పేస్ట్లా ఈ విధంగా చేసుకోవాలి. దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. కలర్ కూడా చూస్తారు కదా ఎంత బాగుంది. ఎర్రగా పండు టమాటాలు తీసుకుంటే ఆ విధంగా కలర్ వస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఒక 3 చెంచాల నూనె అయితే పోసుకుందాము. నూనె అయితే ఒక 3 చెంచాలు పడుతుందండి. మీడియం సైజు చెంచా ఇది. ఇప్పుడు మనకు నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకుందాము. అది చిటపట్లాడిన తర్వాత 2 మీడియం సైజు ఎర్రగడ్డలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాము. ఇది కూడా మనకు ఒక 60-70% అయితే మగ్గిపోవాలండి ఎర్రగడ్డలు. మరి ఎక్కువ బ్రౌన్కి రావాల్సిన అవసరం లేదు. లైట్గా మనకు కలర్ వచ్చి ఒక 60% మనకు పచ్చివాసనపై మగ్గితే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకుందాము. అది కూడా ఒక 2 సెకండ్లు అలా కలుపుకుందాం మనము. స్టవ్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఇప్పుడు దీంట్లో 3 పచ్చిమిరకాయలని నిలువుగా కట్ చేసి వేసుకున్నాను. ఇది కూడా ఒక 2 సెకండ్ల లాగా పచ్చివాసన పోయి మెత్తపడం జరిగితే ఫ్రై చేసుకుందాము. మనం ఎప్పుడు ఇంట్లో దోశ చేసినా, ఇడ్లీ చేసినా కూడా చట్నీ, కారం అలా చేస్తుంటాం కదా, సాంబార్ అలాగా. ఈసారి ఈ విధంగా
మన తక్కాలి తన్ని చట్నీ ట్రై చేయండి, ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఎర్రగడ్డలు అయితే మగ్గాయండి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనము పేస్ట్ పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా! ఆ టమాటా పేస్ట్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు మనం వేసిన టమాటా పేస్ట్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా 4 పక్కలైతే గిన్నెలో కలుపుకోవాలి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టానండి. ఒక 2 నిమిషాలు అలా కలుపుకుందాం మనము. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకున్నాను. పసుపు, ఉప్పు వేసిన తర్వాత కూడా మొత్తం మనం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అవ్వాలి మనం వేసిన పసుపు, ఉప్పు అంతా టమాటా పేస్ట్‌లో. ఇలాగే ఒక 2 నిమిషాలు మనము దీన్ని ఉడికించుకుందామండి. అసలు ఇప్పుడు మనకు ఉడుకుతుంటేనే ఈ టమాటా చట్నీ అనేది మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదా! చిన్న జార్‌తో ఫుల్‌గా ఒక పెద్ద గ్లాస్ అయితే నీళ్ళు పోసుకుందాము. చూసారు కదా! మనకు ఈ చట్నీ అనేది క్వాంటిటీ మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉండాలండి. మధ్యస్థంగానే కొంచెం పలుచగా ఉండాలా. ఎందుకంటే ఇది నీళ్ళ చట్నీ అన్నాం కదా! ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం అండి వేసుకొని చట్నీ మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం ధనియాల పొడి, కారం వేయడం వల్ల ఏమంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా వస్తుంది. మనం ముందుగా వేసేసామంటే నూనెలో అయితే మనం వేసిన కారము, ధనియాల పొడికి కొంతవరకు మాడి మనకు మాడు వాసన వస్తుంది. టేస్ట్ అనేది అంత బాగుండదండి. అందుకే ఈ స్టేజ్‌లో వేసామంటే బాగా ఉడుకుతుంది మనకు చట్నీలో. చూసారు కదా! స్టవ్ అయితే నేను హై ఫ్లేమ్‌లో పెట్టానండి. ఒక 2 నిమిషాలు బాగా మనకు ఈ టమాటా చట్నీ అనేది బాగా పొంగాలి. బాగా ఉడకాలి. ఎంత ఉడికితే మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. పచ్చి టమాటాల కన్నా ఈ విధంగా టమాటాలు ఉడకబెట్టి చేయండి. చట్నీ సూపర్‌గా ఉంటుందండి. మంచి అరోమా ఫ్లేవర్‌తో మన టమాటా నీళ్ళ చట్నీ అయితే కుత్తలాడుతూ రెడీ అయిపోతుందండి. చూసారు కదా! మనకు ఉడికే కొద్దీ అయితే చట్నీ కొంచెం గట్టి పడుతుంది. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మనం అడుగు పట్టకుండా. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను ఇప్పుడు. ఇప్పుడు లాస్ట్‌లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాము. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు కొత్తిమీర వేసామంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఈ టమాటా చట్నీ అనేది వేడి వేడిగా ఉన్నప్పుడే మనము సర్వ్ చేసుకోవాలండి, తినాలి. ఇడ్లీకి గాని, దోసకి గాని, ఇడ్లీకి, దోస కూడా మనకు వేడిగానే ఉండాలి. చల్లారిన తర్వాత అయితే మనకు టేస్ట్ అంత బాగా అనిపించదు. వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది. దీని టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. మన తక్కాలి తని చట్నీ అయితే రెడీ అయిపోయిందంటే ఇప్పుడు స్టవ్‌నైతే ఆఫ్ చేశాను. చూసారు కదా! ఈ మాత్రం మనకు పల్చగా ఉండాలండి. మరి నీళ్ళకి కాకుండా, మరి గట్టిగా కాకుండా మధ్యస్థంగా. ఇప్పుడు దీని కాంబినేషన్ అయితే మల్లెపూ లాంటి ఇడియాపంనైతే ప్లేటింగ్ చేశాను. రెండిటి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా! గుమగుమలాడుతూ మన కోయంబత్తూరు తక్కాలి తన్ని చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ అయితే చేసేద్దాము. మల్లెపువ్వు లాంటి ఇడియాపము, అలాగే మన కోయంబత్తూరు స్పెషల్ తక్కాలి తన్ని చట్నీలో ముంచుకొని తింటుంటే టేస్ట్ ఉంటుందండి. చెప్పడం కాదు గానీ అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం టమాటాలు ఉడకపెట్టాం కదా! ఆ టేస్టే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.